ఈరోజు మనం స్ట్రక్చర్స్ గురించి చదువుతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ యారేస్ దేనికో చెప్పగలవు నువ్వు? ఫస్ట్ మామూలు హెడర్ ఫైల్స్ అని టైప్ చేస్తాను. మినిమైజ్ ద ప్రోగ్రామ్స్. ఎక్కువ ఎక్కువ డేటా కాదు. యారే దేనికంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గించడానికి. ఓకే, సో యారే దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 స్టూడెంట్స్ ఒక మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, 100 వేరియబుల్స్ M1 M2 M3 ఇలా యూస్ చేసుకుంటూ వెళ్తే ఇలా M100 వరకు అయిపోద్ది. మన జీవితకాలం అంతా ఇక్కడే సరిపోద్ది. అలాగే పర్సంటేజ్లు స్టోర్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ PRC పర్సంటేజ్ PRC1 %1 %2 %3 ఇలా మనం ఒక 100 మంది స్టూడెంట్లు పర్సంటేజ్లు ఇలా స్టోర్ చేయాలనుకోండి, PRC 100 మన జీవితకాలం అంతా ఇక్కడే సరిపోద్ది అనమాట. అదేనా? ఇది కరెక్ట్ కాదు కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం, అంతకుముందు ప్రోగ్రామ్స్ ఇంట్ M of 100 1 కాదు 100 M of 100, అలాగే ఫ్లోట్ ఆఫ్ PRC 100 పర్సంటేజెస్ ఆఫ్ 100 అని అట్లా స్టోర్ చేసాం అనమాట. అవంతా యారేస్లో చేసిన అంతా యారేస్లో కదా. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి యారేస్లో అవన్నీ ఉన్నాయి. యారేస్లో డ్రాబ్యాక్స్ ఏంటి చెప్పగలవా? యారేస్ ఒక డిసడ్వాంటేజెస్ ఆర్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఫిక్స్డ్ సైజ్, అంతేనా? 100 ఇస్తే 100, ఒకవేళ 2 స్టోర్ చేస్తే మిగతా అన్నీ వేస్ట్ అయిపోతాయి. 100 కన్నా ఎక్కువ కావాలంటే రన్ టైంలో అవ్వదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఇంకొక కనబడిన ప్రాబ్లం ఏంటంటే యారేస్లో ఎంతసేపు కూడా సేమ్ టైపే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇంటిజర్సే ఉన్నాయి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఫ్లోట్స్ అనమాట. అర్థమైందా? ఓన్లీ అంతా ఒకటే టైప్ స్టోర్ చేస్తావు నువ్వు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలవా? చేయలేం. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట యారేస్ వాడడం వల్ల. ఓకే, సో నువ్వు ఇంటిజర్స్ తీసుకున్నావంటే ఓన్లీ అన్ని ఇంటిజర్సే వాడాలా, నువ్వు ఫ్లోట్లు తీసుకున్నావంటే అన్నీ ఓన్లీ ఫ్లోట్సే వాడాలా. సో అదనమాట. సో అది ఓన్లీ సేమ్ టైపే ఉంది, డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్కి సంబంధించి ఏమైనా డేటా స్టోర్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టైప్ ఒకటి క్రియేట్ చేయాలనుకో, నువ్వు స్టూడెంట్ ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్, నీకేముంటాయి డేటా నీకు సంబంధించి? రోల్ నెంబర్ ఒకటి ఉంటుంది, రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి నీకు. సో ఇవన్నీ నీకు యారేస్ ద్వారా అయితే అవదనమాట. అవ్వదు కాబట్టి సేమ్ టైప్ డిఫరెంట్ అంటే రోల్ నెంబర్ ఏ టైప్? అది ఇంట్ రోల్ నెంబర్. ఓకే, సో నేమ్ అనేది మళ్ళీ స్ట్రింగ్ అనమాట, మళ్ళీ క్యార్ నేమ్ ఆఫ్ 20 సంథింగ్ ఇలా తీసుకుంటాం. ఓకే, అలాగే పర్సంటేజ్ అంటే మళ్ళీ ఫ్లోట్ అవుతుంది, మళ్ళీ PRC సంథింగ్ ఇలా తీసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి, PRC ఏమైనా తీసుకుంటాం అనమాట. ఇలాగే డిఫరెంట్ టైప్స్ తీసుకోవాలంటే మనకి యాక్చువల్గా అవదనమాట. మనకి ఇది యారేలో పని అవుతుంది. ఓన్లీ యారేలో అన్ని ఇంటిజర్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ కోడ్ ఇంటిజర్ యారే లేదా ఇంటిజర్ యారే తీసుకోవాలా, రోల్ నెంబర్ స్టోర్ చేయడానికి, లేదా నేమ్ స్టోర్ చేయాలంటే నేమ్స్ యారే తీసుకోవాలా, పర్సంటేజ్ స్టోర్ చేయాలంటే అన్ని పర్సంటేజ్ సైమల్టేనియస్గా తీసుకోవాలా. అలా తీసుకోవడం కూడా అదంతా కరెక్ట్ కాదనమాట. యారేలో డ్రాబ్యాక్స్ కూడా అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయడానికి ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనకు కొత్తగా స్ట్రక్ట్ తెలుసా నీకు? స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఉందన్నమాట. స్ట్రక్చర్ అనేది వచ్చింది మనకి. స్ట్రక్చర్ అంటే ఏంటంటే రాసుకో చెప్తాను. ఏ స్ట్రక్చర్ ఈజ్ ఏ collection of a structure is a collection of dissimilar or heterogeneous type of data. Dissimilar or heterogeneous type of data. Okay, so dissimilar or heterogeneous type of data అనమాట. అంటే dissimilar or heterogeneous type of data. Structure is a collection of or group of అనేది ఒకటి అనమాట. ఓకే,
స్ట్రక్చర్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ స్ట్రక్ట్, నేను స్టూడెంట్ అన్నాను కాబట్టి డైరెక్ట్గా నేను స్టూడెంట్ అని రాస్తాను ఇక్కడ. నేను స్ట్రక్చర్ ఇలా డిక్లేర్ చేయాలన్నమాట సీలో. ఓకే, సో ఇంట్ రోల్ నెంబర్. ఓకే, సో ఇంట్ రోల్ నెంబర్, ఒక్క నిమిషం పైకి పోయింది. సో ఇంట్ రోల్ నెంబర్ ఒకటి, తర్వాత కేర్ ఆఫ్ నేమ్ ఒకటి, సో కేర్ ఆఫ్ నేమ్ ఆఫ్ 20 ఒకటి, తర్వాత ఫ్లోట్ పర్సంటేజ్ ఒకటి. మూడే తీసుకుంటున్నాను సింపుల్గా ఉండేదానికి అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత స్ట్రక్చర్ ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ అక్కడ క్లోజింగ్ ద సెమీకోలన్ పెట్టాలి కంపల్సరీ ఇక్కడ. సో అదనమాట. ఓకే, ఈ బ్రాకెట్ దగ్గర. సో ఇదో స్ట్రక్చర్ అనమాట అది సీలో. అంటే ఇప్పుడు స్టూడెంట్ స్ట్రక్చర్ నువ్వు డిఫైన్ చేసావు ఇక్కడ. నువ్వు తలుపు వేస్తావా, సౌండ్ వచ్చేస్తుంది, రాసుకుంటావు అది, రాసుకో చెప్తాను. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్ నెంబర్ కేర్ నేమ్ ఫ్లోట్ పిఆర్సి పర్సంటేజ్. ఓకే, సో ఇది ఒక చిన్న స్టూడెంట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం డేటా స్టోర్ చేయాలా స్ట్రక్చర్ లోపల అనేది రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి రకరకాలుగా చేయొచ్చు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్ తీసుకుంటే మనకు పని అవుతుంది అనమాట. స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేస్తామంటే స్ట్రక్ట్ స్టూడెంట్ స్ట్రక్చర్ నేమ్ కూడా రాసి S1 అని రాయాలన్నమాట. మళ్ళీ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం మనం. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని రాసాం. ఓకే, సో ఇప్పుడు ఈ రోల్ నెంబర్లో డేటా స్టోర్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ S1 డాట్ రోల్ నెంబర్స్. ఓకే, సో కంపల్సరీ S1 డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను నేను. ఓకే, సో నేమ్ అనేది S1 డాట్ నేమ్ అనేది అలా డైరెక్ట్ ఇవ్వకూడదు అనమాట. ఓకే, సో S1 డాట్ నేమ్ అలా మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు, ఎందుకంటే అది పాయింటర్ కాదు కాబట్టి. దానికి ఇవ్వాలంటే మనం ఎట్లా ఇవ్వాలంటే strcpy, అది ఇంకా నేను చెప్పలేదు ఇంకా నీకు. స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ ఉందన్నమాట. నేమ్ జస్ట్ నేను నా సర్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, సరే అని ఇచ్చాను ఇక్కడ సంథింగ్. ఓకే, ఇలా ఇచ్చాను అనమాట. ఇది ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ అనేది మనం పెట్టాలన్నమాట పైన. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్. ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది పైన పెట్టాలన్నమాట. ఓకే, నేమ్ అనేది ఇలా ఇవ్వాలి డేటా లోపల. తర్వాత పర్సంటేజ్ మళ్ళీ S1 డాట్. ఓకే, అలా ఇవ్వాలి, కోడ్ ఇవ్వాలి. లెంగ్త్ అవుతుంది అంటే ఓకే అవ్వదు, కానీ మరి డేటా ఎంటర్ చేయాలంటే మరి ఇంక మరి డేటా ఎంట్రీ చేసుకోవడం ఇంకా రన్ చేసుకున్న తర్వాత అయినా సరే ఒకసారి ఇవ్వాలి కదా కనీసం. లేదా ఒకేసారి అంటే ఇలా ఇవ్వకుండా ఒకేసారి కూడా ఇచ్చేయచ్చు, అది కూడా ఉంది. నెక్స్ట్ టెక్నిక్ అది కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇలా డేటా ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, సో ఒకసారి డౌట్ ఏమైనా ఉందంటే ఒకసారి రన్ చేసి చూసుకున్నాం అనుకో, అసలు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, తప్పులు చేసాం. అప్పటి వరకు మనం ఒక తప్పు చేసాం ఆల్రెడీ ఇక్కడ. చూడు అదే చూసావు ఇక్కడ మనం డబుల్ అని ఇస్తే మంచిది. ఇక్కడ మనం ఇప్పుడు కూడా అక్కడ డబుల్ కింద తీసుకుంటుంది కొన్ని కంపైలర్స్. ఇక్కడ డబుల్ అని ఇచ్చాం అనుకోండి మనకి ఏ గొడవ ఉండదు ఇక్కడ. ఓకే, డబుల్. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి. నేమ్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? డైరెక్ట్గా నేమ్ అని ఇవ్వకూడదు, ఇక్కడ S1 డాట్ నేమ్ అని ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు అంతా అసైన్ చేస్తాం మనం. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలనుకో, మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ printf అని ఇచ్చి /t ఒక్క నిమిషం printf అని ఇచ్చి /t. ఓకే, రోల్ నెంబర్ is equal to percentage t comma S1 డాట్ రోల్ నెంబర్ ఇలా ఇచ్చుకోవడం డైరెక్ట్గా. ఓకే, S1 డాట్ రోల్ నెంబర్ printf అని ఇచ్చి /t మళ్ళీ /t నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటే ఎలా ఇవ్వాలి? పర్సంటేజ్. ఎస్
స్ట్రింగ్ అంటే నేమ్ అని నేమ్ క్యార్ ఓన్లీ నేమ్ అంటే పర్సంటేజ్ ఇవ్వద్ది. నేమ్ ఆఫ్ 20 అని ఇచ్చాం కదా, అందుకని పర్సంటేజెస్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే ఇది నేమ్ అంటే ఇది అంటే యారే ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఇది స్ట్రింగ్ అయిందనమాట. ఓకే, సో పర్సంటేజెస్ అని ఇచ్చి S1 డాట్ నేమ్ అని ఇవ్వాలి. ఓకే, సో S1 డాట్ నేమ్ అని ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ అని ఇచ్చి /t పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డబుల్ తీసినా కూడా LF అని ఇచ్చుకుంటే మంచిది. S1 డాట్ పర్సంటేజ్ అనమాట, PS అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, మళ్ళీ గెట్ స్టేజ్ అని చేస్తున్నాను. ఇదంతా కామనే. ఇప్పుడు రన్ చేశాను నేను ప్రోగ్రామ్. అంతా కరెక్ట్గా ఉంటే మనకి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది అలా వచ్చింది అనమాట. ఓకే, సో రోల్ నెంబర్ నేమ్ కొంచెం పెద్ద చేస్తాను, ఇది కొంచెం బాగా కనబడేదానికి కాన్సోల్లో సెన్ తీసుకుని క్లాస్ మొత్తం అంటే మరి అప్పుడు 60 సార్లు చేయాలి. 60 సార్లు చేయాల్సింది ఇంకంతే మరి. అంతే ఇప్పుడు యారే ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా చేయొచ్చు ఇందులోనే, అది కూడా ఉంది, నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ S1 అనేది ఏంటి, ఓన్లీ ఒక స్టూడెంట్కి, అది ఒక స్టూడెంట్. ఓకే, సో అదే ఇప్పుడు S2 కావాలనుకో నువ్వు మళ్ళీ మామూలుగా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి, వేరియబుల్ ఇంకోటి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా స్టూడెంట్ డేటా, ఇదంతా ఎవరికి, S1కి అంతే. ఇది అదే నీకు S2 కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకో వేరియబుల్ తీసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకుంటావు అది, మళ్ళీ స్ట్రక్ట్ స్టూడెంట్ అంతే S2 డాట్ మళ్ళీ S2 డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 అలా ఇచ్చుకోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. లెంగ్త్ నువ్వు అలా డైరెక్ట్గా ఒకేసారి ఇవ్వాలంటే మరి స్టూడెంట్ డేటా అంటే అన్నీ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు యారేలో కూడా ఇవ్వచ్చు, చేయొచ్చు, ప్రాబ్లం కాదు. అది ఎలా చేయాలంటే ఇప్పుడు రోల్ నెంబర్స్ అన్నీ, ఇప్పుడు ఈ రోల్ నెంబర్స్ అన్నీ అనుకో, అన్నీ 1 to ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి యారే పెట్టించుకోవచ్చు ఇక్కడ కావాలంటే లోపల. పెద్ద సమ్స్ ఇప్పుడు 60 స్టూడెంట్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరు రోల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 60 అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా చేయొచ్చు అంటే నువ్వు అది శుభ్రంగా దానికి ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఫర్ లూప్ ఒకటి వేసేసి ఇక్కడ, సో ఫర్ అని రాసుకుని ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0 పైన ఇవ్వచ్చు, I లెస్ దాన్ 60 ఇంట్ I ఇక్కడ ఇచ్చాను, పైన కూడా ఇచ్చుకోవచ్చు I ++ అని ఇచ్చి. ఓకే, I ++ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 to 59 సరిపోద్ది కదా, 60 వచ్చేస్తే. ఇప్పుడు దీనికి ఇక్కడ ఫర్ లూప్లో పెట్టేసి అప్పుడు ఇక్కడ ఎలా ఇవ్వాలి, S1 ఆఫ్ లేకపోతే ఇంకొక వేరియబుల్ తీసుకోపోని S2 అని తీసుకో, స్ట్రక్ట్ స్టూడెంట్ S2 అని తీసుకో. ఓకే, సో ఇక్కడ ఎలా ఇస్తావు నువ్వు అది S2 డాట్ రోల్ నెంబర్ ఆఫ్ ఒక్క నిమిషం తేడా రావచ్చు ఇక్కడ. S1 డాట్ రోల్ నెంబర్ అనేసాం కదా, సరే ఒక్క నిమిషం. ఇక్కడ మనం ముందు దాంట్లోని డైరెక్ట్ వాడేసాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఆఫ్ 0 అని పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఆల్రెడీ అది యారే కింద తీసుకున్నాం కదా అది, సో దానికి ఇక్కడ 0 కింద పెట్టేసాను ఇక్కడ డైరెక్ట్. ఓకే, సో S2 డాట్ రోల్ నెంబర్ ఆఫ్ I అని పెట్టిన, S2 అనే దానికి S2 అనే ఆబ్జెక్ట్కి రోల్ నెంబర్ ఆఫ్ I అంటే ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం అసలు. యాక్చువల్గా దీనికి ఎలా చేయాలంటే నీ ఐడియా నాకు అర్థమైంది. నువ్వు ఫస్టే తీసేసుకోవాలి ఇంక మనం రోల్ నెంబర్స్ అనేవి కరెక్ట్. అంటే ఇప్పుడు రోల్ నెంబర్స్ అనేది ఒక యారే కింద తీస్తున్నాను అంటే యారే అనేది ఇక్కడ తీసుకోకూడదు యాక్చువల్. దీనికి ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. రోల్ నెంబర్ ప్రతి వాడికి ఒకటే ఉంటుంది కదా, రోల్ నెంబర్ ప్రతి వాడికి ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్స్ అని తీసుకున్నావు అనుకో, నువ్వు సబ్జెక్ట్స్ ఆఫ్ SUB లేదా సబ్జెక్ట్స్ అని తీసుకో, ఇంకో యారే తీసుకో, సబ్జెక్ట్స్ ఆఫ్ 5 అని తీసుకో. ఓకే, అంటే ప్రతి వాడికి 5 సబ్జెక్టులు ఉంటాయి కానీ రోల్ నెంబర్ అయితే ఒకటే ఉంటుంది కదా.
2కి 8 సబ్జెక్టులు ఉంటాయి, కానీ రోల్ నెంబర్ ఒకటే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ యారే తీసుకోకూడదు అనమాట. తీసుకుంటే ఇక్కడ యారే కింద తీసుకోవాలి. అంటే 5 స్టూడెంట్లు అనుకో, SF5 అని పెట్టేయచ్చు కావాలంటే, యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అయిపోద్ది అది. ఉంటుంది సపరేట్గా ఇవ్వాలి. స్ట్రక్చర్లోనే ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ మళ్ళీ మామూలుగా ఏంటి అసలు 60 మంది స్టూడెంట్లు అనుకో, S1, S2, S3, S4 అలా 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 ఇవ్వకుండా ఏరియా ఆఫ్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏరియా ఆఫ్ 100 ఇలాగ డైరెక్ట్గా ఇచ్చేయాలి. SF1 ఇచ్చేసాడు. ఏరియా 100 స్టూడెంట్లు స్ట్రక్చర్ 100 మందికి స్ట్రక్చర్స్ క్రియేట్ అయిపోతాయి. అర్థమైందిగా, అది కూడా ఉంది. అది అంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా మనం అక్కడ జంప్ అవ్వకుండా ముందు అసలు మామూలుగా S1, S2 ముందు అసలు మామూలుగా అంటే S1 అర్థమైంది కదా నీకు, మొత్తం S1కి ఇలా ఇచ్చాను అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేశాను మామూలుగా, ఇక్కడ అందులో యాడ్ చేసాను కానీ ఇక్కడ తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంత S1కి అంత డేటా వచ్చింది. ఇక్కడ ఇంకోటి తీసుకున్నానండి. ఇప్పుడు S2 అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్నానా? ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఒక్క నిమిషం ఒకసారి రన్ చేస్తున్నాను. ఎర్రర్స్ ఏం లేవు. మళ్ళీ అది ఎర్రర్ వచ్చింది ఇక్కడ. సబ్స్క్రిప్ట్ ఆఫ్ అన్ యారే రిక్వైర్స్ యారే ఆర్ పాయింట్ అన్నాడు. ఓకే రోల్ ఇక్కడ యారే కింద తీస్తున్నాను కదా, ప్రాబ్లం తీసేసి ఒకసారి 0 అని పెట్టాను కదా ఇక్కడ, అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒక్క నిమిషం చూడు, సేవ్ చేసి రన్ చేయి, ప్రాబ్లం ఏం లేదు. మన దగ్గర S1 డేటా అంతా ఉంది నీ దగ్గర. ఓకే, సో అలాగే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఆఫ్ 5 అని నేను యాడ్ చేశాను కదా, ఇక్కడ ఇంకోటి కొత్తగా యాడ్ చేశాను కదా. సో దానికోసం ఇక్కడ నువ్వు కావాలంటే printf. ఓకే, సో ఇప్పుడు చూడు, సబ్జెక్ట్స్ ఆఫ్ 5 అని తీస్తున్నాను. ఇవన్నీ మామూలుగా ఇస్తాను నేను డైరెక్ట్గా. ఇప్పుడు ఇది యారే కదా, ఇది డైరెక్ట్గా మామూలుగా ఎలాగే వచ్చి నువ్వు కావాలంటే S1 ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సమ్ 766 అని అలాగే ఇచ్చుకోవచ్చు నువ్వు కావాలంటే. ఈచ్ సబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. కావాలంటే కాపీ చేస్తున్నాను అన్నీ ఒకసారి, కాపీ చేసి ఒక్క నిమిషం ఇవన్నీ డైరెక్ట్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను 5 సార్లు పేస్ట్ చేశాను. ఓకే, సో 5 సార్లు పేస్ట్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ, మరి ప్రతిసారి మార్చేస్తాను అనమాట. సబ్జెక్ట్ ఆఫ్ 1 అని ఇచ్చే 0, తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ 1 అనేసి, ఓకే, మరి సబ్జెక్ట్ ఆఫ్ 2 అనేసి, తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ 3 అనేసి, తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ 4 అనేసి. ఓకే, సో అన్ని డేటా కూడా సబ్జెక్ట్లని ఇచ్చాను అనమాట. ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఫర్ లూప్ ఒకటి తీసుకొని మళ్ళీ మంచిగా ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0 ఇంట్ ఆల్రెడీ ఇచ్చాము. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత I లెస్ దాన్ 5, I++ అని తీసుకున్నాం. ఒకటి తీసుకుని ఓకే, జస్ట్ మళ్ళీ printf తీసుకుని మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మళ్ళీ అవన్నీ ప్రింట్ చేయడం కోసం అనమాట. printf /n/t సబ్జెక్ట్ అని తీసుకుని %d అని తీసుకుని మార్క్స్ అంట్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేసి, ఓకే, I ప్లస్ సబ్జెక్ట్ 1 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు %d క్లోజ్ చేసి I+1 సబ్జెక్ట్ ఆఫ్ మళ్ళీ S1 డాట్ సబ్జెక్ట్స్ ఆఫ్ I అనమాట. అర్థమైందా ప్రింట్ స్టేట్మెంట్? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, చెప్తాను. నీకు అవుట్పుట్ చూస్తే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు రన్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకి ఏం తేడా లేకపోతే అది అన్నీ అంత చేయి 66 వచ్చినాయి అన్నీ, అంతే. అన్నీ 66 ఉన్నాయి కదా ఇక్కడ అన్నీ. నీకు డిఫరెన్స్ తెలియదు అనుకో, ఒకవేళ తప్పు వచ్చిందని నువ్వు ఫీల్ అవుతుంటే కనుక ఒక్క నిమిషం, ఇది అంత 67 పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఇది 67, ఓకే, 68 పెట్టామనుకో, ఇదంతా సమ్ 69 ఏమో పెట్టు, ఇదేమో సమ్ 99 ఏమో పెట్టు, ఇదేమో సమ్ 77 పెట్టు. ఓకే, సో ఇప్పుడు రన్ చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ రన్ చేసామనుకో ఒకసారి. సబ్జెక్ట్ 1 మార్క్స్ అంతా 66, సబ్జెక్ట్ 2 68, సబ్జెక్ట్ 3 69, సబ్జెక్ట్ 4 మనం అంతిస్తే అంత వచ్చేస్తాను అనమాట. సో ఈ ప్రింట్ఎఫ్ ఏమైనా డౌట్ ఉందా నీకు? అది ఏంటంటే %d ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఈ 1 బదులు అక్కడ I+1 అనమాట. ఒకసారి ఇక్కడ అవుట్పుట్ కొంచెం పక్కకు జరుగుతుంది. ఇక్కడ చూడు అక్కడ ప్రింట్ఎఫ్ లెవెల్ I+1 ఉంది అక్కడ.
i+1 అక్కడ i+1 దగ్గర i++ అనా i++ అని పెట్టుకోవచ్చు మన ఇష్టం. సేమ్ ప్రాబ్లం ఉండదు. ఒక్క నిమిషం i++ అన్నా నీకు సేమ్ మళ్ళీ నీకు అది i+1 అక్కడ ఇది పర్సంటేజ్ i++ అని అయిపోద్ది. మన ++ అయ్యాను i++ అంటే ఒక్క నిమిషం ఒకసారి తేడా వచ్చింది చూడు నువ్వు కంప్ అయిపోయింది మొత్తం అంతా ప్రోగ్రామ్. i++ అంటే అక్కడ ఏమవుతుందంటే నీకు అది ప్రతిసారి ++ అయి పెట్టు నువ్వు తేడా వచ్చేస్తుంది. ఇక్కడ i+1 అంటే నీకు జంప్ అయిపోతాయి అన్ని వాల్యూస్. వద్దు అక్కడ i++ అనేది మనకి ఇంక్రిమెంట్లు అయిపోయి మనకి అది పనిచేయదనమాట. ఇక్కడ నీకు i+1 పెట్టుకుంటే నీకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అన్ని సిచ్యువేషన్స్లో i++ అంటే ఇక్కడ అయ్యే ఉంది ఇక్కడ అయ్యే ఉంది అన్నీ అయ్యే ఉన్నాయి కదా, అవి కూడా ఇంక్రిమెంట్ అయిపోతున్నాయి. ప్లాస్టిక్ గార్బేజ్ వచ్చింది. అందుకనే మనం అసలు అది అక్కడ వాడకుండా అవాయిడ్ చేస్తేనే మంచిది అనమాట. ఓకే, శుభ్రంగా i++ పెట్టుకుంటే మంచిది. అక్కడ ఇప్పుడు రన్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం రోల్ నెంబర్ 1 నేమ్ దాసరి పర్సంటేజ్ అంతా సబ్జెక్ట్ మార్క్స్ అనమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు స్ట్రక్చర్ 1కి మనం ఇదంతా చేసాం కష్టపడి. స్ట్రక్చర్ 2 వచ్చింది. ఓకే, స్ట్రక్చర్ 2 వచ్చినప్పుడు స్ట్రక్చర్ 2కి కూడా మనం ఇదంతా చేయొచ్చు. అలా చేయడం నీకు అంత నచ్చలేదు అనుకో, స్ట్రక్చర్ 2 తీసుకున్నాం. S2 శుభ్రంగా S1 అని పెట్టేసి ఇక్కడ డైరెక్ట్గా అంతే. S2 నేను ఏమొచ్చాను ఇక్కడ S2 S1 అని ఇచ్చాను. ఇప్పుడు నేను మొత్తం అన్నీ S1 అంతా S2లోకి వచ్చేస్తుంది. అర్థమా? మొత్తం రాకూడదు, సపరేట్గా ఇచ్చుకోవచ్చు కావాలంటే. మనం సపరేట్గా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ నేమ్ రాకూడదు. కరెక్ట్. ఇప్పుడు ఇలా ఇస్తే ఏమవుతుందంటే సేమ్ వచ్చేస్తాను అనమాట. కానీ లేదంటే అలా ఇచ్చుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటే, లేకపోతే స్టూడెంట్ S2 అని తీసుకున్నావు నువ్వు మామూలుగా S2 S1 ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్అప్ స్టేట్మెంట్లు అన్నీ మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను పై అన్నీ కూడా. సో పైన ఉన్న ప్రింట్అప్ స్టేట్మెంట్లు అన్నీ నేను మళ్ళీ మొత్తం ఈ స్టఫ్ అంతా కాపీ చేస్తున్నాను. మళ్ళీ అంతా ఎక్కడి నుంచి కాపీ చేయాలా, మళ్ళీ ఇక్కడి నుంచి కాపీ చేయాలా, ఇక్కడి నుంచి కాపీ కాదు, ఓన్లీ మన ప్రింట్ఎఫ్లో కావాలి. ఈసారి ఆల్రెడీ మనం డేటా వేసాం కదా ఆల్రెడీ అంతా. ఇక్కడ ప్రింట్ఎఫ్లో అని తెచ్చుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడికి మళ్ళీ ప్రింట్ఎఫ్లోనే కాపీ చేశాను ఇక్కడ నేను. తర్వాత ఈ ఫర్ లూప్ ఇది కూడా కాపీ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. మార్క్స్ మొత్తం మనం 4 డేటాలు ఉన్నాయి అంతే కదా, 4ది మార్క్స్. ఓకే, సో అంతా కాపీ చేశాను. ఓకే, ఒక్క నిమిషం ఓకే. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడంతా ఏం చేయాలి మనం, S2 అని మార్చేసుకుని సరిపోద్ది. ఇక్కడ అంతా S2 డాట్ నేమ్, మళ్ళీ అంతా S2 డాట్ ఇది, S2 డాట్ పర్సంటేజ్ మొత్తం ఇవన్నీ మార్చేసుకుని సరిపోద్ది అనమాట. అలా S2 డాట్ అన్నీ అవంతా మొత్తం యారే అంతా కాపీ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఎక్కడ తేడా రాకపోతే మొత్తం అన్నీ డేటా 2 కూడా సేమ్ అన్నీ అవే వచ్చాయి నీకు. మార్చుకోవాలి అంటే సేమ్ ఎందుకు వచ్చిందంటే మనం S2లో ఏం పెట్టాము, మనం S1 డేటా పెట్టేసాం కదా, సో అందుకని అవి సేమ్ వచ్చాయి అనమాట. అందుకని అలా అది కూడా టెక్నిక్ ఉంది. అలా నీకు అవన్నీ నచ్చలేదు మళ్ళీ డిఫరెంట్గా కావాలనుకో, మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. నువ్వు కావాలంటే ఇంకో వేరియబుల్ తీసుకోవచ్చు. స్ట్రక్ట్ స్టూడెంట్ స్టూడెంట్ మళ్ళీ S3 అనమాట. స్టూడెంట్ S3 అని తీసుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ మనం చేయకూడదు కాబట్టి సింపుల్గా మళ్ళీ అన్నీ కాపీ చేసి మళ్ళీ ఆ సెట్ అంతా మళ్ళీ కాపీ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అంతా కాపీ పేస్ట్లే ఇక్కడ వరకు. ఈరోజు మామూలు లెంగ్త్కి వెళ్తున్నాం మనం, రేపు దీనికి షార్ట్ కట్లు దీనికి ఉన్నాయి. ఎలాగ అంతా వేస్తాను ఇక్కడ నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ S3 ఇవన్నీ మార్చాలి మనం. S3 నేను మార్చాలి, డేటా అంతా మళ్ళీ ఇచ్చుకోవాలి, డేటా అంతా మార్చుకోవాలన్నమాట. S3 అని ఇచ్చేసాను, మళ్ళీ S3 డాట్ పర్సంటేజ్ అని ఇచ్చాను. తర్వాత ఇవన్నీ మళ్ళీ అవన్నీ మార్చాలన్నమాట. మళ్ళీ ఇదంతా 3 అవుద్ది. ఇదంతా దాసరి అవన్నీ తీసేసి రామ్ అనే సంథింగ్ రాసి పర్సంటేజ్ అదే ఉంచేసాను. మళ్ళీ ప్రింటింగ్ అప్పుడు కూడా మళ్ళీ S1 అంటే S1 వచ్చేస్తాను అనమాట. మళ్ళీ అన్నీ కూడా S3కి సంబంధించి ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో మళ్ళీ S3కి సంబంధించి ఇవన్నీ ఇచ్చుకోవాలి. సబ్జెక్ట్స్ కూడా అంతే నీకు S3కి సంబంధించి అన్నీ కూడా మళ్ళీ అన్నీ మార్చుకోవాలి. ఓకే, S3 అని ఇచ్చుకొని అదనమాట. మళ్ళీ S3 అవన్నీ ఇచ్చుకొని S3 సబ్జెక్ట్ ఆఫ్ 0 1 2 డేటా ఉంచే పర్లేదు. ఇక్కడ ఒకసారి మళ్ళీ S3 అని పెట్టేస్తే
సంథింగ్ S3 సంబంధించి డేటా అంతా వచ్చేస్తాను అనమాట. మళ్ళీ FI అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మనకి రామ్ నేమ్ రోల్ నెంబర్ 3 మారింది కదా, 2 కూడా సేమ్ 1 ఉంది కాబట్టి అవే ఉన్నాయి, 3 S3కి మళ్ళీ రామ్ పర్సంటేజ్ అవన్నీ వచ్చాయి అనమాట. అది అనమాట. అది ఏంటంటే జస్ట్ మామూలుగా ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ అనమాట. నీకు అది ఏంటంటే జస్ట్ స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలో నీకు అర్థమైంది కదా, స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలా, దానిలో మెంబర్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్కి కంపల్సరీ స్ట్రక్చర్ వేరియబుల్ అనమాట. ఇదంతా ఏంటి, ఇదంతా స్ట్రక్చర్ డెఫినేషన్ అంతా ఇది. ఓకే, ఇదంతా స్ట్రక్చర్ డెఫినేషన్ ఇదంతా. ఓకే, స్ట్రక్చర్ స్పెల్లింగ్ కరెక్ట్ కదా, స్ట్రక్చర్ డెఫినేషన్ ఇదంతా స్ట్రక్చర్. ఇదంతా స్ట్రక్చర్ వేరియబుల్ అనమాట ఇది. ఓకే, దీని ఏమంటామంటే మనం స్ట్రక్చర్ వేరియబుల్ ఇది. ఓకే, స్ట్రక్చర్ వేరియబుల్ లేనిదే మనం ఏం చేయలేము అనమాట. స్ట్రక్చర్ వేరియబుల్ కంపల్సరీ ఉండాలి. దేనికి, స్ట్రక్చర్లో మెంబర్స్ అన్నీ ఇవన్నీ మెంబర్స్ అనమాట. ఈ లోపల రాసిన దాన్ని ఏమంటారంటే మెంబర్స్ అంటాం మనం. డేటా మెంబర్స్ అని అనకూడదు, మామూలు మెంబర్స్ అని సరిపోద్ది అనమాట. ఇవన్నీ మెంబర్స్ అనమాట. మెంబర్స్ అన్నింటిలో డేటా స్టోర్ చేయాలంటే మనకి కంపల్సరీ మనకి ఏం కావాలి, స్ట్రక్చర్ వేరియబుల్ మనకి కంపల్సరీ కావాలి. స్ట్రక్చర్ వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అట్లా ఇవ్వాలి. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 ఇవ్వాలి, లేదా స్ట్రక్ట్ స్టూడెంట్ S3. అలా రకరకాల నీకు అలా చిరాగ్గా ఉందనుకో, ప్రతిసారి ఇవ్వక్కర్లేదనుకో, నీకు ఏమేం కావాలో అన్నీ ఒకేసారి ఇచ్చేయచ్చు నువ్వు. ఎలాగంటే మామూలుగా ఫోన్ వస్తుందా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లా ప్రతిసారి స్ట్రక్ట్ అని రాయకుండా ఇంకో చిన్న షార్ట్ కట్ ఏంటంటే, ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకుని ఇప్పుడు ఫర్దర్గా S3 వరకు తీసుకున్నాం కదా మనం. కావాలంటే S4, S5, S6 డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు, ఏమేమి కావాలి నువ్వు అన్నీ కూడా. ఓకే, ఇంకా అన్నీ ఎన్నో నేర్చుకోవచ్చు నీ ఓపిక అనమాట. ఎక్కడే ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ నువ్వు. తగ్గించడం కంటే అప్పుడు యారే తీసుకోవాలి. ఇంకా అప్పుడు యారేకి వెళ్ళిపోవాలి. యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. అది వేరేలా చేయాలి. అది కొంచెం మారదు దీనికన్నా. మామూలు యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. అది తర్వాత వస్తుంది. ఇక ప్రస్తుతానికి డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక మనం బిగినింగ్లో తీసేసుకోవచ్చు కావాలంటే. బిగినింగ్లో ఫస్ట్ టైం తీసుకున్నాను కదా నేను, S1, S2, S3, S4, S5 డైరెక్ట్గా ఇక్కడ ఇలా వాడేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి అట్లా చేయకుండా. అలా కాకుండా ఇంకో టెక్నిక్ కూడా ఉంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. నువ్వు డైరెక్ట్ ఇక్కడ సెమీ కాలం ఇప్పుడు క్లోజ్ చేస్తున్నావు. ఇక్కడ మనం కావాలంటే ఇక్కడే నువ్వు కావాలంటే S7, S8, S9 ఇలా కూడా తీసుకోవచ్చు కావాలంటే. అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట కావాలంటే అక్కడ కూడా. ఓకే, సో అదో టెక్నిక్ అనమాట. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఒకవేళ కింద తీసుకోవాలనుకో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S2 అని రాస్తున్నాం మనం. అలా ప్రతిసారి ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకోలేదు, మళ్ళీ కింద అక్కడ తీసుకోవాలనుకున్నావు, మళ్ళీ పైకి వెళ్ళకుండా. సో మళ్ళీ తీసుకోవాలనుకోండి, మళ్ళీ ఏదో సమ్ ప్రోగ్రామ్స్ ఏమో రాసావు, మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకుని మళ్ళీ ఇక్కడ ఎంత వరకు తీసుకున్నాం, పైన S9 వరకు తీసుకున్నావా, S9. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ స్టూడెంట్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. ఇప్పుడు S10 కావాలనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ S10 అని తీసుకోవాల్సి వస్తుంది. అలా ప్రతిసారి అలా తీసుకోకుండా మనం ఇంకో టెక్నిక్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే టైప్డెఫ్ అంటాం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇక్కడ లేకపోతే ఇంకో స్ట్రక్చర్ తీసుకుంటాను. నాకు ఎగ్జాంపుల్ ఇంకో స్ట్రక్చర్ తీసుకుంటాను మామూలు. నేను వాళ్ళు ఒక ప్రోగ్రామ్లో ఎన్ని స్ట్రక్చర్స్ నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇంకో స్ట్రక్చర్ ఇంకోటి రాస్తున్నాను. స్ట్రక్ట్ అది ఎలా రాస్తున్నానంటే చూడు, కొంచెం పద్ధతి మారుస్తున్నాను. ఇక్కడ టైప్డెఫ్ అని పెడుతున్నాను ఇక్కడ నేను. ఓకే, సో టైప్డెఫ్ అని పెట్టి స్ట్రక్ట్ స్టూడెంట్ 2 అని రాశాను ఇక్కడ నేను. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ 2 అని రాశాను. సేమ్ ఇందు లోపల ఏం పెట్టట్లేదు నేను, జస్ట్ ఇందులో ఒకటి పెడుతున్నాను ఇక్కడ. కొంచెం ఎంత గ్యాప్ పెట్టేద్దాం, అవన్నీ పైకి పంపించేస్తే అంత వేస్ట్ కదా, మనకి అంత అవసరం లేదు కదా ఇప్పుడు. ఓకే, సో టైప్డెఫ్ స్ట్రక్ట్ స్టూడెంట్ అని పెట్టేసి ఇంటూ జస్ట్ రోల్ నెంబర్ ఒకటి పెట్టాను అంతే నీకు. లేదా క్యార్ నేమ్ ఒకటి పెట్టాను అంతే, జస్ట్ నీకు రెండు పెట్టాను, ఇంకేం పెట్టలేదు ఇక్కడ. ఓకే, సో క్యార్ నేమ్ ఆఫ్ 20 ఒకటి పెట్టాను అంతే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను స్టూ అని రాస్తున్నాను. ఇక్కడ నేను స్టూ అని రాస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఇలా రాయడం వల్ల, టైప్డెఫ్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నెక్స్ట్ టైం నువ్వు స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోండి, స్టూ అని చెప్పేసి S1 అని డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. మళ్ళీ స్ట్రక్ట్ స్టూడెంట్ 2 S1 అట్లా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే స్ట్రక్ట్ స్టూడెంట్ 2 బదులు ఇక్కడ ఏం వాడుతున్నాం మనం, స్టూ వాడుతున్నాం అనమాట. డైరెక్ట్ స్టూ అని చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ S1 డాట్ అని తీసుకుని, లేకపోతే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన ఆల్రెడీ S1 అక్కడ పైన ఉంది కాబట్టి. ఓకే,
సో ఇన్సర్ట్ తీసుకుని SS1 ఇచ్చాను మామూలు. ఓకే, SS1 ఇచ్చాను. ఓకే, సో అలాగే ఇక్కడ మళ్ళీ SS1 డాట్ అని తీసుకుని మళ్ళీ రోల్ నెంబర్ సంథింగ్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ A3 సంథింగ్ మళ్ళీ నేమ్ కావాలంటే అట్లా తీసుకోవాలి. STRCPY అని తీసుకుని ఎలాగే వచ్చు SS1 డాట్ నేమ్ కామా అని చెప్పేసి సంథింగ్ రామ్ సంథింగ్ ఏదో ఒక పేరు శ్రీరామ్ అనే నేమ్ ఒకటి తీసుకున్నాం అనమాట మనం. అది అర్థమైందా? టైప్డెఫ్ వాడడం వల్ల తేడా తెలిసిందా నీకు? టైప్డెఫ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మళ్ళీ మనం రాయకుండా టైప్డెఫ్ అని రాసేసి స్ట్రక్ట్ స్టూడెంట్ 2 అని తీసుకుని అని తీసుకున్నాం డైరెక్ట్ SS1 డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. సో అదనమాట అడ్వాంటేజ్. ఓకే, 100% ఇది మనకి ఎర్రర్ ఏం రాదనమాట. ఓకే, సో సేమ్ ఇప్పుడు రన్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎర్రర్ ఏదో వచ్చింది ఇక్కడ. లెఫ్ట్ డాట్ రోల్ నెంబర్ మస్ట్ హ్యావ్ ఏ టైప్డెఫ్. స్పెల్లింగ్ తప్పు రాశాను ఇక్కడ నేను. జస్ట్ చిన్న సిల్లీ మిస్టేక్ అదంతా. టైప్డెఫ్ అని అంటానే ఉన్నాను, నేను ఇక్కడ టైప్ అని రాశాను అంతే. మధ్యలో పోయినట్టుంది, అది ఎక్కడ వేసిపోయినప్పుడు అంతా పర్ఫెక్ట్ అనమాట. మొత్తం టైప్డెఫ్ అని తీసుకుని మొత్తం మళ్ళీ దీనికి సంబంధించిన డేటా అంతా మళ్ళీ మనం ఇలా ఇనిషియలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే స్ట్రక్చర్స్లో ఇంకో పద్ధతి ఉంది ఇక్కడ. మనం ఇంకో పద్ధతి ఏంటంటే ఇందాక నుంచి మనం కష్టపడి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్ట్రక్చర్స్ తీసుకుని అలా డేటా అలా ఇన్స్టలైజ్ చేసుకుంటూ 1 by 1 అలా ఇన్స్టలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ ఇంకో పద్ధతి స్ట్రక్చర్లో ఉన్న ఈజియెస్ట్ పద్ధతి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బిగినింగ్లోకి వచ్చాను మళ్ళీ నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకుని నేను మామూలుగా S11 అని సంథింగ్ ఏదో తీసుకున్నానండి. ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుని డైరెక్ట్గా ఇలా కూడా ఇచ్చేయచ్చు అనమాట నువ్వు కావాలంటే డేటా. అంటే ఎలా ఇవ్వచ్చు అంటున్నావు ఇక్కడ 1 కామా రోల్ నెంబర్ 1 అనమాట. పేరు ఏంటంటే సమ్ రామ్స్ అని సంథింగ్ ఇచ్చాను. ఓకే, ఒక్క నిమిషం ఓకే రామ్స్ అని ఇచ్చాను. ఓకే, తర్వాత మళ్ళీ ఇది యారే కాబట్టి మళ్ళీ ఇది సంథింగ్ యారే కాబట్టి మళ్ళీ ఇలాగా బ్రాకెట్లు మళ్ళీ ఓపెన్ చేసి యారే ఫార్మాట్లో ఇచ్చాను. ఓకే, మళ్ళీ క్లోజెస్ పర్సెంటేజ్ సమ్ 66.3 సంథింగ్ ఏదో ఇచ్చాను. ఓకే, సో అలా ఇచ్చాను. ఇక్కడ ఏం తేడా రాకుండా ఒకసారి రన్ చేసుడు కావాలంటే తేడా ఏం లేదు, అంతా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్గా S11 ఇంకొక స్ట్రక్చర్ వేరియబుల్ ఒకటి తీసుకుని నేను ఏం చేస్తానంటే 1 అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది, ఇప్పుడు రోల్ నెంబర్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్. రామ్స్ అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది, నేమ్లోకి వెళ్ళిపోద్ది. 1 2 3 4 5 ఎక్కడికి వెళ్ళిపోతాయి, సబ్జెక్ట్స్ అనే ఏరియాలోకి వెళ్ళిపోద్ది. 66.5 ఎక్కడికి వెళ్తుంది, పర్సెంటేజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు అనమాట నువ్వు. ఈజియెస్ట్ వే ఆఫ్ ఇనిషియలైజేషన్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు నీకు అంటే వెళ్ళినా లేదా నీకు డౌట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం నువ్వు ఏం చేస్తావంటే ఒక సెట్ అంతా మళ్ళీ కాపీ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇందాక ప్రింట్ఎఫ్ ఫిల్ చేసాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందా, ఇప్పుడు ఇదంతా కాపీ చేసి మొత్తం మళ్ళీ ప్రింట్ఎఫ్ చేసాం అనుకో నీట్గా. ఈ 4 మళ్ళీ కాపీ చేశాను. ఓకే, కాపీ చేసి కిందకి వచ్చేసినారు. ఇలా కిందకి వెళ్ళచ్చు లేకపోతే పైకి ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రింట్అవుట్లు. కింద చేయడం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా మళ్ళీ ఇక్కడ ఇక్కడంతా పేస్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు S11 అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ S11లో వేసాం. S11కి అది వంత వేసాం మనం. సో అప్పుడు S11 డాట్ నేమ్, తర్వాత S11 డాట్ పర్సంటేజ్. ఓకే, సో S11 డాట్ పర్సంటేజ్, తర్వాత S11 డాట్ సబ్జెక్ట్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రన్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంత పర్ఫెక్ట్గా ఉంటే కనుక మొత్తం ఎక్కడది ఒక్క నిమిషం ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు అసలు. S11 కదా, S11 డాట్ రోల్ నెంబర్ నేమ్ ఏమో రామ్స్ అని పంపించామా,
మనకి ఎక్కడప్పుడు ఏమొచ్చింది, అక్కడ దాసరి అని వచ్చింది ఏంటి, ఒక్క నిమిషం. అది పైన ఉంది కదా, పైన స్క్రోల్ రామ్స్ వచ్చింది కదా దగ్గర. ఇంకా మనకు తెలియట్లేదు అనుకోండి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాం అనుకో, దీని ముందు జస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్గా ఒకటి ఇచ్చాం అనుకో, ప్రింట్ఎఫ్ అని రాసేసి //t స్టూడెంట్, మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట, స్టూడెంట్ 11 డేటా. ఓకే, స్టూడెంట్ 11 డేటా అని తీసేసి మళ్ళీ స్లాష్ రాసేసి ఓకే క్లోజ్ చేసాం అనుకో, ఇక్కడలాగా క్లోజ్ చేసి ఇప్పుడు రన్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ పైకి వెళ్తా, పైన ఉంది కదా అది కొంచెం, ఒక్క నిమిషం. ఓకే, సో పైకి వెళ్ళామనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇదనమాట, ఇది పద్ధతి రామ్స్. స్టూడెంట్ 11 డేటా ఇదంతా మనం డైరెక్ట్గా ఇచ్చాం కదా ఇందాక. మనం కష్టపడి డాట్లు ప్రతిదానికి డాట్లు ఇవ్వకుండా మనం కష్టపడకుండా డైరెక్ట్ చేస్తాం కదా, డైరెక్ట్గా అలా కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత తెచ్చుకోవచ్చు అనమాట మనం. అంటే అంతకుముందు అట్లా చేసాం, మామూలు ఒక్కోటి S1 డాట్ రోల్ నెంబర్ అన్ని జీవితకాలం అంతా ఆయన రాసుకుంటూ కూర్చోకుండా డైరెక్ట్గా ఇచ్చాం అనమాట మనం అంతా కూడా. అర్థమైందా? అది మొత్తం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు వేరియబుల్స్ అనేవి, మామూలుగా S1 డాట్ రోల్ నెంబర్ అలా ఇవ్వచ్చు, లేదా S11 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు, లేదా ఇంకో పద్ధతి ఏంటంటే S2 ఈజ్ ఈక్వల్ టు S1 అని రాసాం ఇక్కడ. ఇది అసైనింగ్ స్ట్రక్చర్ ఆఫ్ వన్ ఇనిషియల్, ఇది ఏంటంటే అసైనింగ్ స్పెల్లింగ్ కరెక్ట్ అనే, అసైనింగ్ ఫ్రమ్ వన్ స్ట్రక్ట్ టు అనదర్ అనమాట. అది ఓకే, ఒక స్ట్రక్చర్లో ఇంకో స్ట్రక్చర్ డైరెక్ట్గా అసైన్ చేసాడు అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇనిషియలైజేషన్ అంటాం అనమాట మనం. దీన్ని ఏమంటారంటే మనం ఇనిషియలైజేషన్, స్ట్రక్చర్ యారే ఇనిషియలైజ్ చేసాం కదా, అలాగే ఇనిషియలైజేషన్ అనమాట. ఇది ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. నువ్వు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, అలాగే ఇచ్చేయచ్చు. లేదా మనం ఓపుకుంటే S1 డాట్ రోల్ నెంబర్ strcp S1 డాట్ నేమ్ అలా ఒక్కోటి అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. అదనమాట. ఓకే, సో అది 2 రకాలు, మొత్తం 3 రకాలు అనమాట. మొత్తం 3 రకాలు మనకు మామూలుగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ కావాలంటే ఇలా ఒక్కోటి చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా స్కానర్ ద్వారా తీసుకోవచ్చు కావాలంటే. మళ్ళీ మామూలు ఎంటర్ ద నేమ్, మళ్ళీ S1 డాట్ నేమ్, సేమ్ యారే లాగా ఇక్కడ కూడా కావాలంటే స్కానర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సేమ్ అది కూడా ఉందన్నమాట. సో అదనమాట 3 రకాలు. అర్థం నీకు? ఆపుతాను ఇంకే వాళ్ళకి, రేపు చూద్దాం మీరు. ఒక్క నిమిషం, నీకు ఇక్కడే మెయిల్ పెట్టేస్తాను.